నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కోర్టు తీర్పుపై ఉత్కంఠ వ్యక్తిగత హక్కులను హరించే హక్కు మీకెక్కడిది గత బీఆర్ఎస్ సర్కార్పై భట్టి ధ్వజం కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన ఎన్నం బాధ్యులపై చర్యలు తీసుకోమంటే తప్ప అంటూ ఆగ్రహం ఎన్నికల వేళ రైతుల చుట్టూ రాజకీయం రేపు సత్యాగ్రహ దీక్షకు సిద్ధమైన బీజేపీ నేతలు బస్సు యాత్రతో జగన్ ప్రచార హోరు చంద్రబాబు టార్గెట్ గా విపక్షాలపై ఫైర్ కర్ణాటకలో బావిలో పడ్డ బాలుడు సేఫ్ 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై కవిత తరపు న్యాయవాదులు రిజైనడల్ ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్ను అభిషేక్ మను సింఘ్వి కోర్టులో లేవనెత్తారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చరర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మద్దతు ఉండాలని, తల్లి అరెస్ట్ పరీక్షల నిర్వహణ పిల్లోడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నారని లాయర్ సంఘ్వి కోర్టుకు తెలియజేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊహించిన ఓటమి ఎదురైంది. కేవలం 39 సీట్లతో గులాబీ శిబిరం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కారు దిగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే అసలు పార్టీకి ఇంత దారుణ పరిస్థితి రావడానికి తెలంగాణ భవన్ వాస్తే కారణమని భావించారో ఏమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్కు వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించారట గులాబీ బాస్ కేసీఆర్. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో బీఆర్ఎస్ పెద్దలు వాస్తుపై ఫోకస్ పెట్టారని సమాచారం. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేట్ వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
ఒకప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊహించిన ఓటమి ఎదురైంది. కేవలం 39 సీట్లతో గులాబీ శిబిరం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కారు దిగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలందరూ కాంగ్రెస్ కూటికి చేరారు. అయితే అసలు పార్టీకి ఇంత దారుణ పరిస్థితి రావడానికి తెలంగాణ భవన్ వాస్తే కారణమని భావించారు ఏమో, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్ కు వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించారు గులాబీ బాస్ కేసీఆర్. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో బీఆర్ఎస్ పెద్దలు వాస్తుపై ఫోకస్ పెట్టారని సమాచారం. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్ట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సవీన్, తెలంగాణ భవన్ వాస్తు మార్పులపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతూనే మరోవైపు తెలంగాణ భవన్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్కు వాస్తు మార్పులపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకు వాయువ్య గేట్నే బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. అంటే రోడ్డు వైపు వచ్చే వాయువ్య గేట్ నుంచే కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఈశాన్యాన ఉన్నటువంటి గేటుకు సంబంధించి ఇప్పటివరకు అది మూసి ఉండేది. దానికి సంబంధించి ప్రత్యేక ర్యాంపును ఏర్పాటు చేసి అటువైపు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల వాహనాలు రాకపోకలకు ఏర్పాట్లు చేసేందుకు తెలంగాణ భవన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాస్తు పండితులు సూచించిన మేరకే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు వాస్తు చర్యలు చేపట్టినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా నేతలు పార్టీని వీడి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్కు సంబంధించి వాస్తు చర్యలు చేపట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కేసీఆర్ వాస్తు పూజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. తెలంగాణ రాకముందు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత తన వ్యవసాయ క్షేత్రంలో అనేక పూజా కార్యక్రమాలు కేసీఆర్ నిర్వహించారు. ముఖ్యంగా కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని అభ్యర్థుల ప్రకటన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా ఏ కార్యక్రమాలు చేపట్టినా మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని ఆయా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేపట్టారు. అందులో భాగంగానే వాయువ్య గేట్ నుంచి ఇప్పటివరకు రాకపోకలు సాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటి నుంచి ఈశాన్యం వైపు ఉన్నటువంటి గేట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల వాహనాలు వచ్చి వెళ్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఈ పనులు పూర్తి కాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వాయువ్య గేట్ నుంచి, ఈశాన్యం గేట్ నుంచి 2 వైపుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తెలంగాణ భవన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు విచారించనున్నారు. రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దాంతో చెంచలగూడ జైలు నుండి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్ రావుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు. రాధాకిషన్ రావు నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఎస్ఐబీలో హార్డ్ డిస్కుల ధ్వంసం కేసులో రాధాకిషన్ రావు కుట్రదారుగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్ను అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్ తయారు చేశారని, బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరవేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై రాధాకిషన్ రావు నుంచి పోలీసులు వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్, రాధాకిషన్ రావుకి అయితే వారం రోజులు కస్టడీ అయితే విధించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావును కూడా కస్టడీ తీసుకున్నారు. 7 రోజుల పాటు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రైవేట్ సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చి మరి చిత్రహింసలకు గురి చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ వద్ద నుంచి కూడా హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారని చెప్పి కూడా పోలీసుల వద్ద కొంత సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రాధాకిషన్ చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రొఫైల్స్ ను కూడా ఎస్ఐబికి పంపించి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా కూడా ఇతను చాలా కీ రోల్ పోషించాడు. కాబట్టి ఇతని విచారిస్తే ఎవరికి సంబంధించిన వ్యాపారస్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు, అయితే వారి వద్ద నుంచి హవాలా రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు అనేది మొత్తం కూడా పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు. మరోవైపు చూస్తే ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన విషయంలో కూడా రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రొఫైల్స్ కూడా తయారు చేసి పూర్తిగా అక్కడ ఒక ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలతో పాటు ఒక మైక్స్ సంబంధించిన సెట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే మొత్తానికి చూస్తే ప్రతి కేసులో ఇతను చాలా కీలకంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఇటీవలే కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక వ్యక్తి సుదర్శన్ ఒక వ్యక్తి కంప్లైంట్ కూడా ఇచ్చారు. తనను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి అన్యాయంగా చిత్రహింసకు గురి చేశారు. కాబట్టి ఇతని పైన కూడా కేసు కూడా నమోదు చేశారు. మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా విచారిస్తే ఇంకా చాలా కొత్త కోణాలు కూడా వెళ్ళకొచ్చే అవకాశం ఉంది. కొంతమంది పోలీసు అధికారులు కూడా పేర్లు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా 7 రోజుల పాటు విచారిస్తామని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం రెడ్ డీసీపీ యొక్క ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. మొత్తానికి కేసుకు సంబంధించి చాలా కీలకంగా విచారణ కొనసాగుతుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతుంది. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలకి లీగల్ నోటీసులు పంపడాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం తప్పుపట్టారు. తన ఫోన్ ట్యాప్ జరిగినట్లు తెలుసు కనుకే డీసీపీకి ఫిర్యాదు చేశామన్నారు. సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టారని తేలడంతో ఎంక్వైరీ చేయమని డీసీపీ కోరామన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. డీసీపీని విచారణ జరిపించమని కోరితే లీగల్ నోటీస్ పంపడమేంటని ప్రశ్నించారు. డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన ఏమని, ఎవరు దీని వెనక ఉన్నారు, ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు, ఎందుకు చేసిండ్రు, నా నెంబర్ ఇచ్చి దీని ఎంక్వైరీ చేయండి కూలంకషంగా అని చెప్పి
ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు అధికారి డీజీపీ గారు వారికి ఇచ్చిన. అదేమన్నా నేరమా కేటీఆర్ గారు? అలాగే సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. ఇక దానికి ఈయన రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం. అయితే ఎన్నికల సందర్భంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించిన నిరూపితం కాగానే 39 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. లీగల్గా వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము, క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం మీ 39 మంది డిస్క్వాలిఫికేషన్కు ఇమ్మీడియట్గా అర్హులవుతారు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడిండ్రు కదా. కాబట్టి లీగల్గా పోవాలంటే చాలా ఉంటుంది. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎవడని మీ పక్కన ట్విట్టర్ మెసేజ్లు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ మధ్యలో ఐటీలో ఇంజనీరింగ్ చేసి పక్కన కూర్చొని మేము స్ట్రాటజిస్టులము, మేము స్ట్రాటజీ చెప్తామని చాలామంది తయారయ్యారు. ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా గెలిచి తెలివి వాళ్ళకు ఉండదు, కానీ దేశంలో ప్రధానమంత్రిని చేస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తాం తిరిగేటోళ్ళు 100,000 మంది బ్యాచ్ తయారైనరు. ఆ బ్యాచ్లో సగం మంది ఈరోజు కేటీఆర్ పక్కనే ఉంటారు, ఎందుకంటే పేమెంట్ ఎక్కువ వస్తుందిగా. ఇక వాళ్ళు ఏం చెప్పిండ్రో ఏం సలహాలు ఏపీలో రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో అసమ్మతి సెగ రాజుకుంది. పునః పరిశీలన చేసి ఆ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించాలని కుప్పం కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తమను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం సరైంది కాదని హెచ్చరించారు. కుప్పంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. ఏపీలో రాజకీయాలు పచ్చగట్టి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో అసమ్మతి సెగ రాజుకుంది. పునః పరిశీలన చేసి ఆ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించాలని కుప్పం కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తమను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం సరైంది కాదని హెచ్చరించారు. కుప్పంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ జయజయరాం ఫోన్లో అందిస్తారు. చెప్పండి జయజయరాం. థ్యాంక్ యూ మాదిరి. ఈ యొక్క ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం మీద కూడా
వాళ్ళకి అభ్యర్థులను ప్రకటించేటువంటి వేటలో కూడా పనిలో కూడా పడ్డారని చెప్పొచ్చు. అదే నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కుప్పం కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ ని తమ భుజ స్కంధాల మీద వేసుకొని మోస్తూ ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి వారికి అంటే కొత్తగా పార్టీ సిద్ధం పుచ్చుకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వడం మీద కూడా కుప్పంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం ఉంది. అటువంటి వ్యక్తిని పూర్తిగా కూడా ఓడిస్తామని చెప్తున్నారు. ముక్త కంఠంతో కూడా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఒకే హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంటే గతంలో నుంచి కూడా ఏళ్ల తరబడి పార్టీలో అనేక సేవలు చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి తమని పూర్తిగా కూడా పక్కన పెట్టి కొత్త వారికి టికెట్ ఇవ్వడాన్ని పూర్తిగా కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అధిష్టానం ఆలోచించుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రత్యేకించి ఈ యొక్క సమావేశంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కేశవరాజు అదేవిధంగా మురుగన్ వీళ్ళు ప్రత్యేకించి మాట్లాడడం కూడా జరిగింది. కుప్పంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అంటే కొత్తగా పార్టీలో సిద్ధం పుచ్చుకున్నట్టు వారికి టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా కూడా మానుకోవాలని చెప్తున్నారు. ఇంకా దాదాపు 20 నుంచి 25 రోజులు సమయం ఉంది. ఈ యొక్క సమయంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళని పక్కన పెట్టకపోతే ఎంతమంది కాంగ్రెస్ లో కుప్పంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేస్తారు. వాళ్ళందరికీ కూడా బీఫామ్స్ యొక్క కాంగ్రెస్ అధిష్టానం అందించాలనేటువంటిది ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం ఈ యొక్క కుప్పం టికెట్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కుప్పానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ టికెట్ ని తిరిగి వెనక్కి తీసుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ జయజయరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రెండు 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి
దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, 2020 అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ తర్వాత హుజూరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి, భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీసు అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.